హలో ఎవ్రీవన్. నేను మా చేలోకి వచ్చినప్పుడు మీకు ఇదివరకు చూపించాను ఈ ఫ్రూట్స్ పైసేలస్ శాంగిలేటర్. ఇవి గ్రౌండ్ చెర్రీ అంటారు. ఈ ఫ్రూట్స్ నేను ఇప్పుడు కోసి తినాలనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీని గురించి నేను ఇదివరకు వీడియోలో పెట్టాను, చూడండి. ఇవి ఈరోజు కోయటం తినడం మట్టుకే చూపిస్తాను. ఈ కాయలు పండిన తర్వాత ఈ కలర్ వస్తుంది. ఈ కాయల్లో గింజలు టమాటా గింజల్లాగా ఉన్నాయి. చాలా బాగుంది ఈ పండు, చాలా స్వీట్గా ఉంటుంది. చాలా బాగుంది. అతిగా తినమాకండి. వీటిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదట. నేను కొన్ని తింటున్నాను, నాకేమీ కాలేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. గింజలు ఈ విధంగా ఉంటాయి. టమాటా గింజల్లాగా ఉంటుంది. చిన్న టమాటా కాయలా ఉంది, కానీ స్వీట్గా ఉంది తింటే. పచ్చివి తినకూడదు, పండిన తర్వాతే తినాలి. అతిగా తినకూడదు. ఈ మొక్కల్ని గొర్రెలు పశువుల ఆహారంగా తీసుకోకూడదు, కొంచెం విష ప్రభావాన్ని చూపిస్తాయి. చాలా కాయలు కాసింది ఒకే చెట్టు చాలా కాయలు కాస్తుంది అన్నమాట. ఈ కొమ్మ ఒకటి పీకాను, చూడండి కాయలు ఎలా ఉంటాయి. ఆకులు ఈ విధంగా ఉంటాయని మీకు ముందే తెలుసు, ముందే చూపించాను కదా. నేను ఈ కాయలన్నీ కోసేసుకొని తినబోతున్నాను. చాలా దూరం వచ్చాను నేను మీకోసం, కాబట్టి నేను పెడుతున్న ప్రతి వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కాయలు స్వీట్ ఉన్నాయి కాబట్టి చీమలు కూడా తింటున్నాయి వీటిని. చాలా స్వీట్ ఉన్నాయి. గ్రౌండ్ చెర్రీ ఫ్రూట్స్ అన్నమాట.